ఈరోజు అంటే రాత్రి కాలము ఈ సబ్జెక్టు పూర్తి కాలేదు. ఎవరు ధన్యులు? ఎవరి మందిరం అది? మందిరములో నివసించేవారే ధన్యులు. మరి మనం ఎక్కడ నివసిస్తున్నాము? చాలా మంది మరి శనివారం ఆదివారం పోగొట్టుకున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? వారి నివాసస్థలం ఎక్కడ అనేది మనం ఆలోచించుకోవాలి. నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులని కోరా కుమారులు అంటున్నారు. నా జీవితకాలం అంతయు నీ మందిరంలో నివసింపబోచునని దావీదు భక్తులు అంటున్నారు. మరి వాళ్ళిద్దరు కూడా మందిరంలో నివసించాలని ఆశతో ఉన్నారు కనుక దేవుడు కోరా కుమారుల ఆశ తీర్చాడు, దావీదు ఆశ కూడా తీర్చాడు. మరి మన ఆశ ఎక్కడ? మన తలంపు ఏంటి? మన ఉద్దేశం ఏంటి? మనం ఎక్కడ నివసించాలి? 6 నెలలు కష్టపడి దేవుడు పని చేసుకోమన్నాడు. 7 దినవది నేను ఆశీర్వదించాను. నేను ఆశ్రయించిన దినాన్ని మీరు వచ్చి ఆశీర్వాదం పొందుకోమని దేవుడు చెప్పాడు. 6 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి. 7 దినాలు నేను ఆశీర్వదించాను. అది ఆ దినాన్ని నేను ఆశీర్వదించే కనుక ఆ ఆశీర్వించబడిన దినాన్ని మీరు వచ్చి ఆశీర్వాదం మీరు పొందుకోమని దేవుడు చెప్పాడు. కానీ ఆశీర్వాదం పొందడానికి రావట్లేదు. కష్టాలు పడటానికి ఇష్టపడుతున్నాము, బాధలు పడటానికి ఇష్టపడుతున్నాము, సమస్యలు పడటానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆశ్రయించబడే రోజులు మాత్రం రావటానికి మనం ఇష్టపడతలేదు. మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఇష్టపడినప్పుడే మన కష్టాలు మన సమస్యలు తీరుతాయి. లేకపోతే తీరవు. నువ్వు మందిరం మానుకున్నంత మాత్రం నీ కష్టాలు తీరవు. నువ్వు మందిరం మానుకున్నంత మాత్రం నీ కష్టాలు తీరవు. నువ్వు ప్రార్థన మానుకున్నంత మాత్రం నీ కష్టాలు తీరవు. నువ్వు దేవుడి మీద అడిగినా కూడా నీ కష్టాలు తీరవు. సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి కానీ తరగవు. ఎక్కువైపోతాయి. కానీ మనం దేవుని మీద నివసిస్తే మన సమస్యలు ఆయన చూసి ఒక దినమైన మన సమస్యలని కూడా కనురెప్పాట్లు తీసేస్తాడు. అద్భుతం చేస్తాడు. అంతే, ఆశ్చర్యంగా చేస్తాడు. మన సమస్యలు తీర్చే దేవుడు ఆయన. మన కష్టాలు తీర్చే దేవుడు ఆయన. మన బాధలు తీర్చే దేవుడు ఆయన. ఆయనందు మనము నివసించడం మనకెంతో ధన్యత. ఆ ధన్యతను కాపాడగలేకపోతున్నాం. చూడండి, పొద్దుపూట మన పిల్లల్ని స్కూల్ పంపించడానికి ఎంత తొందరగా లెగుస్తామో, పిల్లలకి ఆహారం వండి టిఫిన్ చేసి స్నానాలు చేపించి బట్టలు వేసి వాళ్ళకి అన్నీ సిద్ధపరిచి బూట్లు వేసి ఏమండి భోజనం బాక్స్ పెట్టి బట్టలు సర్ది బ్యాగ్ సర్ది పుస్తకాలు సర్ది బస్సు రాగానే బస్సుకో, లేకపోతే బండి మీదో బైక్ మీదో టయానికి మన పిల్లలు ఎందుకు తీసుకెళ్తున్నాము? మన బిడ్డలు టయానికి వెళ్ళాలి, ప్రజెంట్లో పడాలి, చక్కగా చదువుకోవాలి. భవిష్యత్తులో నా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని తల్లికి తండ్రికి ఆశతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. అలాగే మనం దేవస్థానంలో వారానికి ఒక్కరోజే కదా మనం వచ్చేది. వారానికంటే శనివారం రాత్రి 1 గంటన్నర, ఆదివారం 2 గంటలన్నర. ఆదివారం 2 గంటలన్నర 10ంటికి బిగిన్ చేస్తున్నాం, 10:30కి ముగిచేస్తున్నాం. ఈ 2 గంటలన్నర శనివారం 8ంటికి బిగిన్ చేసి 9:30 ముగిచేస్తున్నాం, గంటన్నర. మొత్తం ఎన్ని గంటలు? 4 గంటలు. 2 రోజులు పెట్టిన 2 పూటలు కలిసి 4 గంటలు. ఈ 4 గంటల ప్రార్థనకి మనం టయానికి ఆతరయ్యలేకపోతున్నాం. దేవుడు చూస్తలేదా? మనం వింటలేదా? మనకు తెలియదా? మనం ఎందుకని ఆశ్రయం కోల్పోతున్నాం చెప్పండి? నేను రానీయకుండా చేస్తుంది అపవాది. దాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఏదో ఒక మానసికమైన ఒత్తిడి పెడుతుంది, ఏదో ఒక సమస్య పెడుతుంది. ఆ టయానికి దాన్ని నువ్వు జయించలేక నువ్వు ఓడిపోతున్నావు. నేను వాడగొట్టడం చూస్తే కానీ నేను జయాన్ని పొందనివ్వదు సాతాను. నువ్వు జయం పొందాలంటే సాతాను వాడగొట్టాలి, సమస్యను వాడగొట్టాలి, ఆటంకాలను వాడగొట్టాలి, అడ్డుబండలను వాడగొట్టాలి. అవన్నీ తెగించుకొని రావాలి. అవి నువ్వు తెగించుకొని వచ్చిన రోజునే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ధన్యుడుగా దేవుడు చేయగలుగుతాడు. మనం దాన్ని తెగించుకుని రాలేకపోతున్నాం, తెంచుకుని రాలేకపోతున్నాం. దానివల్ల మనమే కృంగిపోతున్నాం. రాను ఇంకా మనం నీరసిల్లిపోతున్నాం.
ఇంకా నిరసలు పెడుతుంది సాతాను. ప్రార్థన చేయనీదు, పాటలు పాడనీదు, ప్రార్థన రానివ్వదు, వాక్యం చదవనీదు, వాక్యం కూడా వినేది. ఏదో అన్నట్టుగా వెళ్తే వెళ్దాం, వస్తే వద్దాం అన్నట్టుగా నిన్ను మభ్య పెడుతున్న సాతాను. కడవ దినాలలో గుర్తిరగట్ల మీరు సాతాను కుయుక్తులు చాలా బలమైనవి. ఆ కుయుక్తులు జయించాలంటే వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ఆ వాక్యమే నేను బతికించేది, బలపరిచేది. వాక్యం మీద ఆధారపడాలి, నువ్వు నివసించాలి. దేవుని మందిని నివసించడానికి నువ్వు ఎప్పుడే సిద్ధపడతావు, దేవుడు అప్పుడు నిన్ను విస్తరింపజేయునుగాక. రాత్రి దేవుని సన్నిధిలో నిలబడ్డ వారిని దేవుడు వేస్తానన్నాడు, విస్తరింపజేస్తా అన్నాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డ వారిని వేస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని సన్నిధిలో వచ్చిన వారు, దేవుని సన్నిధిలో నివాసం చేసే వారిని దేవుడు విస్తరింపజేస్తా అన్నాడు. నిజమే, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా తెగుళ్ళతో ప్రాణాపాలతో పోయినా ఆ దేశంలో వాళ్ళు సురక్షితంగా విస్తరించారంట. వారి బిడ్డలందరూ కూడా విస్తరించారు. ఎందుకు విస్తరించారంటే వారు దేవుని సన్నిధిలో నివసించారు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నివసిస్తే తప్పక నీ కుటుంబాన్ని విస్తరింప చేస్తానని రాత్రి వర్తమానం విన్నాం. ఎన్నోళ్ళు ఉంటే ఈ ఉదయకాలం రేపు సాయంత్రం యూట్యూబ్లో చూడండి, మీకు వచ్చింది ఆ మాట, రాత్రి చెప్పిన ప్రసంగం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఉదయకాలం కూడా ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయన సన్నిధిలో నివసించేవారు ధన్యులు. ఆ ధన్యత ఏంటంటే వారి కుటుంబాలు విస్తరిస్తారు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో మాట ఏంటంటే యెషయా గ్రంథం 32 అధ్యాయం 17 వచనం. యెషయా గ్రంథం 32 అధ్యాయం 17 వచనం. రెండోది మనకి కలిగే ఆసక్తి ఏంటో చెప్తాం. నీతి సమాధానము కలగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసములందు ఎక్కడ నివసిస్తారంట? సుఖకరమైన నివాసంలో నివసిస్తారు. నివాసం అంటే గృహాలు. అది పూరి గుడిసైనా సరే, అది డెరలతో ఉన్నా సరే, అది రేకుల చెట్టుగా ఉన్నా సరే, అది ఒక డాబాగా ఉన్నా సరే, ఒక బిల్డింగ్గా ఉన్నా సరే, వాళ్ళందరంట దేవుని నివసిస్తే వాళ్ళంట ఆ నివాసులంట ఎక్కడంట వాళ్ళు సుఖకరంగా నివసిస్తారంట. అంటే సుఖము శాంతిని దేవుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఇస్తారంట. ఇంట్లో నువ్వు నివసించే ఇంట్లో నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు దిగులు పడకుండా దుఃఖంగా పడకుండా ఉండాలంటే ఆ సుఖకరమైన నివాసంలో నిన్ను ఆయన నివసింపజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైపోతే మళ్ళీ అడగండి, మీకు అర్థమైందో చెప్తాను. ఎందుకంటే దేవుని మందులు నివసించేవారు ధన్యులు. ఆ ధన్యతలో మొట్టమొదటి ఏంటంటే వారు గోషేన్లో విస్తరించారు. ఆ దేశంలో వాళ్ళు విస్తరించారు. రెండవది, నీ నివాసం నువ్వు సుఖంగా జీవిస్తావు. స్తోత్రం చెప్పండి. ఏం జీవిస్తావు? నువ్వు సుఖంగా వస్తావు. నీ ఇంట్లో సుఖం ఉందా? నా ఇంట్లో సుఖం ఉందా అన్నవాళ్ళు కుడిచే ఎత్తండి ఒకసారి. నా ఇంట్లో సుఖం ఉందయ్యా అన్నవాళ్ళు, సుఖంగా ఉన్నామయ్యా అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తట్లా? మరి నా ఇంట్లో నాకు సుఖం కావాలన్నవాడు చేయొద్దండి. నాకు సుఖం కావాలయ్యా అన్నవాడు చేయొద్దండి. మీ అందరి సుఖాన్ని ఇస్తాడు. విశ్వాసం తెత్తండి, నమ్మకంగా ఉండండి, సుఖమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. ఆ సుఖమైన జీవితం నీకు రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆ 2 గంటలు నువ్వు ముద్రపడు, నువ్వు లెక్కలో పడు. తప్పక నీ కుటుంబంలో అయినా సుఖాన్ని ఇచ్చునుగాక. హల్లెలూయా. చేస్తాను చెప్పండి. సుఖకరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఒక రజకుల అమ్మ బట్టలు ఉతికామా, ఆ ఇంటి బట్టలు ఉతికెళ్ళి ఉతికి మళ్ళీ ఎత్తుకొచ్చి వాళ్ళ బట్టలకి ఇచ్చామా, ప్రభుని నమ్ముకున్నాం.
ఆ ప్రభు నమ్ముకున్న ఆ తల్లి దేవుని సన్నిధి మానకుండా వెళ్తా ఉంది. వాక్యం వింటుంది, ప్రార్థన వింటుంది, ప్రార్థన చేసుకుంటుంది, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె వీరు బాకుండా దేవుని మందిరానికి వెళ్తాం వల్ల దేవుడికి ఆమెకు చక్కని వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, ఎవరికి ఏదైనా పాలిపోతే ఆమె పిలుచుకెళ్తే ప్రార్థన చేస్తే పాలిస్తారు తగ్గేది, ఎవరికైనా తేలు కొడితే ప్రార్థన చేస్తే తగ్గిపోతారు, ఎవరికైనా జ్వరం వస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోతారు. అందుకని ఆ పల్లెటూరులో ఎక్కువగా గేదెలు ఒకటి కనుక పాలిని గేదెలకి ప్రార్థన చేయటం, పొలం మీద దొరుకుతారు కనుక పల్లెటూరులో తేళ్ళు పాములు కలుస్తుంటే వాటికి ప్రార్థన చేయటం వాళ్ళకి. అలా చేస్తూ ఉండగా జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, తగ్గుతుంది కనుక వాళ్ళందరూ గౌరవిస్తారంట. ఆమె బజారంకి వెళ్తుంటే కుర్చీలో కూర్చున్న పురుషులు కూడా లేచి నిల్చుంటారంట. కుర్చీలో కూర్చున్న పురుషులు కూడా లేచి నిలబెడతారంట. వాస్తవంగా ఒక పురుషుడు వెళ్తుంటే స్త్రీ అని చెప్పండి లేచి నిలబడి, ఎందుకంటే పెద్ద ఆయన వస్తున్నాడని కుర్చీలో కూర్చున్నా మంచాల మీద కూర్చున్నా గబాలు లెగుస్తారు. ఎందుకు? పురుషుడు కనుక పురుషుడు స్థానం ఇవ్వాలి కదా. పురుషుడు పెద్దవాడు, స్త్రీ చిన్నది. మొదట పురుషుడు తయారు చేశాడు కానీ స్త్రీని తయారు చేయలేదు కదా. పురుషుడు పెద్దవాడు, పెద్దవాడిని ఏం చేయాలి మనం గౌరవించాలి. స్త్రీ చిన్నది. మొదట ఆదాం చేశాడు కానీ అవన్ చేయలేదు కదా. ఆదాం చేశాడు, అవన్ చేశాడా? ఆదాం నుంచి వచ్చిన దగ్గర చిన్నదే కావా. పెద్ద ఆయన ఎవరు? అది పురుషుడు పెద్దోడు, స్త్రీ చిన్నది. అందుకు పురుషుడు గౌరవించాలి. ఇప్పుడు ఆ స్త్రీనే గౌరవించి పురుషుడు కూడా పగిలేసి, స్త్రీలేంటి పురుషులేంటి ఆ మస్తంట బజార్ని అందరూ లేచి వందనాలు చెబుతారంట. ఇంత గౌరవము, ఇంత ధన్యత ఎందుకు వచ్చి చెప్పండి? ఎందుకు వచ్చింది? ఆమె మందిరం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నడవటం అంది. శని ఆదివారాలు కంపల్సరీగా దేవుని మందిరంలో టైం ప్రకారం వెళ్ళి మందిరంలో ఉండి పరిచయం చేస్తారు. ఆ పరిచయం బట్టి ఆమెకు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెకు చిన్న వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని బట్టి ఇప్పుడు అందరూ వేస్తున్నారు చెప్పండి, ఆమె గౌరవిస్తున్నారు. ఆమె వస్తే అందరూ పైగలిస్తున్నారు. సరే, ఈ విషయం అంతా తన భర్త చూస్తున్నాడు. ఈ విషయం తన భర్త చూస్తున్నాడు. చూసి అంటున్నాడు, ఏమే నువ్వు చేసే మంత్రానికి అందరూ స్వస్థపడుతున్నారు, ఆ మంత్రం నాకు కూడా చెప్పు అన్నాడు. మంత్రం కాదయ్యా, యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆయన బాగు చేస్తాడే అన్న. యేసుప్రభు నామంలో ప్రార్థన చేస్తాను, ఎందుకు నాకు అబద్ధం చెబుతామని కర్ర తీసుకుని పెట్టబట్ట బాధేస్తాడంట భార్య. కర్ర తీసుకుని పెట్టబట్ట బాధ వేయటము, కాలుతో తనటం, జుట్టు కొట్టు వంగ తీసి గుద్దటం, నానా రకాలుగా హింస పెడతాడంట ఆమె. ఏది? ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన అలా తగ్గి వెళ్తున్నా ఆ మంత్రాన్ని నాకు చెప్పాను. ఆ మంత్రం ఏముంది? ఏముంటుంది ఆ మంత్రం? యేసయ్య నామంలో ఈ బిడ్డ తగ్గును కాకని ప్రార్థన చేస్తాడు. అది మంత్రం అనుకున్నాడు ఆయన, ఆయనకు అర్థం కాక. మళ్ళీ ఆమె బాగా ప్రేమిస్తాడు, అన్ని తెచ్చి పెడతాడు. దొడ్లో కూడా బాత్రూంలో కూడా లేతుకెళ్ళి పెడతాడంట. పెట్టి ఏమంటాడు? ఆ మంత్రం ఏంటి నాకు నేర్పి అంటాడు. ఏ మంత్రము చెప్పండి? ఏ మంత్రం అది? ఏరే గారు కళ్ళు తలగా కింద వచ్చుకోనండి పెద్దోళ్ళు. కనుక ప్రభునందు ప్రేమించుంటారా, ఆ సమయంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, పడుతున్నా కూడా శ్రమలు ఎక్కువైపోయింది. శ్రమ ఎక్కువైనా మందిని విడిచిపెట్టలేదు, వచ్చిన ప్రార్థన చేయటం మానలేదు. బాధలు ఎక్కువైపోయింది. ఒక వరం ఉన్నవాడికి బాధలు ఎక్కువే, శ్రమలు ఎక్కువే. ఆత్మీయ ఎదుగుతున్న వాళ్ళకి శోధన వస్తాయి, అయినా తట్టుకుని నిలబడతా ఉంది. ఓ రోజుని తన బామ్మర్ని తీసుకుని పొలం వెళ్ళాడంట. ఈ భర్త పొలం వెళితే ఆ పొలాన వాళ్ళ బామ్మర్దిని మండరగబ్బం పుట్టింది. మండరగబ్బు పుట్టిదరకి, బావా నా పని అయిపోయింది చచ్చిపోతాను అన్నాడు. ఏంటిరా ఏంటి చూస్తే మండరగబ్బం. దాన్ని కొట్టి చంపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్దాం పదరా, మెక్కాయి మంత్రం పెట్టింది తగ్గిపోయిందంటే ఇంటికి వెళ్తానికి వచ్చే సీన్ లేదు. ఆ పొలం నుంచి దారిలోకి వచ్చేసరికి అయిపోయింది. ఆ చెట్టు కాడ పడిపోయింది. చచ్చిపోతున్నాను బావా అన్నాడు. ఇక అయిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. నేను ఇప్పుడు గబాలు పరిగెత్తుకుంటాను, చేతులు కడుక్కుని ఆ తలగొడ్డ తీసేసి ఆ కాలు చుట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా నా భార్యను
నీ నామను మంత్రం పెట్టదు కదా, నా భార్య నమ్ముకున్న యేసయ్య ఈ బిడ్డని బతికించు, నా భార్య నమ్ముకున్న యేసయ్య ఈ బిడ్డని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు అంటున్నాడంట. నీకేం రావుగా, ఆ మాటలు ఉన్నాడుగా ఆమె దగ్గర. ఆమె చేరటం యేసునామలో తగ్గిపోనుగా. కానీ కనుక నా భార్య నమ్ముకున్న యేసయ్య ఈ బిడ్డ తగ్గించమని ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన కాము పడిపోయాడు. చచ్చిపోయి బతికిని చూస్తే చక్కగా నిద్రపోతున్నాడు. దేని స్తోత్రం చెప్పండి. ఆ ఇసం దిగిపోయింది, లెగ్గొట్టాడు, లేచి కూర్చున్నాడు. ఎట్రా ఏంటి ఎట్లుండవు బావా అన్నాడు. ఇక పరిగెత్తుకుంటే వస్తున్నాడు ఇంటికి. బాబా ఏంటి పరిగెత్తున్నట్టే చెబుతా ఉండరాని చెప్పి ఇంటికి వచ్చి భార్య 2 కాళ్ళు పట్టుకుని భార్య దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు. యాంటి ఏడుతున్నావు, యాంటి మళ్ళీ ఏదనంటే మరి కొడతాడేమో ఏమో భయం. ఏడుస్తున్నాడంట. ఏడుస్తాడంట. నమ్ముకొని యేసుప్రభు వారు నీ తమ్ముడిని బతికించాడా, చచ్చిపోయేవాడు, నువ్వు చేసే 2 మాటలే అన్నాను, ఆ 2 మాటల వల్ల నీ తమ్ముడు బ్రతికాడా అని చెప్పి ఆ కాళ్ళు కొట్టి నేర్చి ఆమెతో పాటు ప్రార్థనకి వెళ్ళి ఆయన కూడా ప్రభువు నమ్ముకుని ఆ ఇద్దరు ఆ కుటుంబంలో సుఖ నివాసం చేశారంట. సోదరం చెప్పండి. ఆ ఇంట్లో ఏముంది ఇప్పుడు? సుఖ నివాసము. సుఖంగా జీవిస్తున్నారు. అది పూరి గుడిసె అయినా, అది రేకుల షెడ్ అయినా, అది చిన్న బిల్డింగ్ అయినా, సుఖమైన నివాసము. సుఖమైన నివాసం జీవిస్తానికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా నాటడం. సోదరు చెప్పండి. నువ్వు దేవుని మందిరం క్రమం తప్పకుండా వస్తే నీ క్రమాన్ని బట్టి దేవుడు నిన్ను సుఖాన్ని ఇస్తాడు. సోదరు చెప్పండి. ఈరోజు నీ సుఖం లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు క్రమాన్ని పాటించట్లేదు. నేను దండం పెట్టి చెబుతున్నాను మీ అందరికీ, కంపల్సరీ మీరు క్రమాన్ని పాటించరండి, దేవుడు తప్పక మీ పట్ల కార్యం జరిగించును గాక. మీరు రారు. జ్యోతిరాజు గారిని ఏలూరులో సేవ చేస్తున్నాడు ఆ దైవజనుడు. 10కి స్టార్ట్ చేస్తే 10:30 కల్లా గేట్ మూసేట అన్నాడు. వెళ్ళిపోవడం తిరిగాడు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాను. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా 10కి ముందే వచ్చేస్తారంట. అందరూ రావాల్సిన బిడ్డలందరూ కూడా వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన క్రమాన్ని పెట్టాడు. ఆయన సాగుతుందని పెట్టాడు. నాకు సాగట్లా పెడదామంటే, హల్లెలూయా, నాకు సాగట్లా. 10కి పెడితే ప్రార్థన, పాటలు అయినాక వస్తున్నారు కొంతమంది, సాక్షులు అయినాక వస్తున్నారు కొంతమంది, ప్రార్థన అయిపోయేటైనా వస్తున్నారు కొంతమంది. అది ఏమాత్రము అది నీ క్రమం కాదు. అందుకే నీ ఇంట్లో సుఖం ఉండలేదు, నీ ఒంట్లో సుఖం ఉండలేదు, నీ ఇంట్లో కూడా సుఖం ఉండలేదు. నువ్వు సుఖకరమైన నివాసంలో నివసించాలంటే నువ్వు క్రమాన్ని పాటించు. అప్పుడు తప్పక దేవుని పట్ల కార్యము జరిగించును గాక. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నారు. వాక్యం మీద లేదు మనస్సు. వాక్యం మీద ఉంది కొంతమందికి. కూర్చున్న కొంతమందికి ఏదో ఆలోచన ఉంటారు కానీ ఇక్కడ లేదు కొంతమందికి మనసు. వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గర నువ్వు కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా వింటే అవసరవంతులు చేస్తాడు దేవుడు. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు అవసరవంతులు అవుతాడు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతున్న వాక్యం చాలు. మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. మీరు అలా లేకపోతే మిమ్మల్ని ఏమంటాడు దేవుడు? ఒక రోజుని విశ్వాసఘాతుకులు అంటాడు. చదవండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 68వ కీర్తన 6వ వచనం. 68వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే. అమ్మ 68:6. అదే 68వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయి,
ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు, చూడండి ఇక్కడ అంటాడు, విశ్వాసఘాతకులు నిశ్చల దేశమందు నివసించుదురు. నిశ్చల దేశమందు నివసించుదురు. ఎక్కడ నివసిస్తారంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరండి? వీళ్ళు విశ్వాసం లేని వారు విశ్వాసఘాతులు అన్నమాట. విశ్వాసఘాతులు ఎక్కడ ఉంటారు చెప్పండి? నిర్జల దేశం అంటే పాడైపోయే దేశం. అక్కడ నీరుండదు, ఆ దేశం అక్కడ చెట్లు మాలవు, నీరుండదు, పసదనం ఉండదు, సలదనం ఉండదు, ఎడారి దేశం అన్నమాట. అక్కడ నివసిస్తారంట వాళ్ళు. ఎవరంటే విశ్వాసఘాతులు. ఒకప్పుడు ఏకాంగులను సంసారం చేసాడు దేవుడు, మన సురక్షంగా ఉంచమని దేవుడు చూశాడు. వీళ్ళకి ఇప్పుడు విశ్వాసం లేదు, విశ్వాసఘాతులు అయిపోయారు. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదండి. ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న ఆనందం, ఒకప్పుడున్న ఐక్యత, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న సమాధానం రాను రాను కోల్పోయి ఇప్పుడు ఏమైందంటే విశ్వాసఘాతుకులైపోయారు. విశ్వాసఘాతులను ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారంటే దేవుడు నిర్జల దేశంలో పెడతాడు. నిర్జల దేశం అంటే పనికిరాని దేశంలో పెడతారంట. ఆ పనికిరాని దేశంలో ఉంటే ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారు. వాళ్ళకి ఏమై ఉండదు, పాడైపోతారు. నిర్జల దేశంలో ఏం దేశం పెడతాను కానిదంటే వీళ్ళు విశ్వాసఘాతుకులు. ఎవరు ఈ విశ్వాసఘాతులు అంటే ఒక మాట చెప్పి ముగిస్తారు. టైం చాలుతలేదు నాకు, మీకు వాక్యం చెప్పడానికి నాకు టైం చాలుతలేదు. అదేమంటే మరి టయానికి వదిలిపెట్టాలి. యేసుల గ్రంథము 14 అధ్యాయం 12 చూడమ్మా. యేసుల గ్రంథం 14:12. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యేసుల గ్రంథము 14 అధ్యాయం 12. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, చూడండి, ఏ దేశమైతే నరపుత్రుడా విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిరో దానికి నేను విరోధినైపోతాను. ఆహారం లేకుండా చేస్తాను. కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. చూడండి, ఏ దేశం ఇది? ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆ దేవుడు? ఆయన వీళ్ళు విశ్వాసఘాతులుగా మారిపోయారు. మొదటిన్న విశ్వాసం లేదు, మొదటిన్న భక్తి, మొదటిన్న ప్రేమ, మొదటిన్న ఆసక్తి, మొదటిన్న భయము, మొదటిన్న ఆ ఉద్యమం లేదు ప్రజల్లో. అసలు ప్రజలు లేదు కనుక తన శాపుడైన హెచ్కెల్తో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా చెప్పు వాళ్ళకి, ఈ దేశం విశ్వాసఘాతులు అయిపోయారు కనుక ఈ దేశం మీద నేను ఏం లేకుండా చేస్తాను? ఆహారం లేకుండా. ఎందుకు చేస్తున్నాడు? విశ్వాసం అంటే నా మాట వింటలేదు. మళ్ళీ చదువు ఆ మాట 12. నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి పాపము ఏ దృష్టికి అంటే పాపం అంటే అని చెప్పండి. ఆయన దృష్టికి పాపమే చెప్పండి. ఆయన దృష్టికి పాపం ఏదంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. నువ్వే దొంగతనము లేకపోతే పాపం అదే ఇదేది కాదు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ అంటే చెప్పిన మాట వినకపోవటమే పాపము. ఆ పాపాన్ని బట్టి వానేసంట కరువు పంపించాడంట. కరువు ఈనాడు నేను డబ్బులు సంపాదించిన కరువే ఇంటో వచ్చేసాక తర్వాత వచ్చింది. కానీ ఈనాడు ఎంతమంది కరువు లేదు. ఇప్పుడు చైర్మన్లు, సుధాకరాలు, ఏమండి వారాలు అన్ని తెచ్చుకుంటున్నారు. కరువే. కరువు ఎందుకు వచ్చింది? కరువు దేవునికి విరోధమైన పాపము చేశారు. ఏంటి ఆ పాపం అంటే చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించారు. దేవుని సన్నిధి నీకు తెలిసి కూడా, శనివారం ఈరోజు జ్ఞాపన ప్రార్థన తెలిసి కూడా, ఆదివారం ఈరోజు ఆరాధన తెలిసి కూడా నీవు ఆలస్యంగా వస్తున్నావంటే అది దేవుని దృష్టిలో ఏంటి చెప్పండి? పాపము. సోదరం చెప్పండి, అది ఎవరి దృష్టిలో పాపము? మనుషుల దృష్టిలో కాదండి, సాకుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలోనే పాపము. ఆ పాపాన్ని బట్టి వాళ్ళకి ఏం చేయండి? ఇప్పుడు కరువు పంపించాడు. ఎంత సంపాదించిన శిలు సంచి అయిపోతున్నప్పుడు కారణం చెప్పండి? నువ్వు ఎంత ఎత్తుకొచ్చినా
సిల్లు సంచే, ఇంట్లో నిలబట్ల డబ్బు. ఒకప్పుడు బీరువాలో డబ్బు ఉండేది, ఒకప్పుడు పెట్టిలో డబ్బు ఉండేది, ఒకప్పుడు గోడ మీద డబ్బులున్నాయి, అరమరలో డబ్బులున్నాయి, ఎక్కడ పడ్డా డబ్బులున్నాయి. వీళ్ళు ఎక్కడ పడ్డ డబ్బులు ఇంట్లో ఒంట్లో కొంతమందికి అర్థమైన తెలిసింది ఈ మాట. ఒకప్పుడు అందరికి డబ్బులు ఎక్కడ పడితే అక్కడే ఉండేవి, ఇప్పుడు డబ్బులు ఉంటులా. ఎందుకు అయిపోయినాయి వారాలు? ఎందుకు అయిపోయినాయి? ఆజ్ఞ నిమిత్తం వల్ల. అంటే దేవునికి పాపం చేస్తున్నావు నువ్వు. దేవుని మందిరానికి వచ్చే సంగతి నీకు తెలిసి కూడా నువ్వు మందిరాన్ని రావట్లేదు. ఇవాళ శనివారం విజ్ఞాపన ప్రార్థన వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాను. ఇవాళ ఆరాధన ఆదివారం, దేవుడు నా కుటుంబాన్ని వారమంతా బతికించాడు, నేను వెళ్ళాలి, మందిరంలో కూర్చోవాలని ఉండాలి. ఈనాడు జనం నేను చెబుతున్న విశ్వాసఘాతులు ఎట్టవుతారంటే ఆజ్ఞ మీద వెళ్ళిపోతున్నారు. ఎక్కడన్నా స్వస్థ కలుగుతుంటే, ఎక్కడన్నా ప్రవచనం చెబుతుంటే, ఎక్కడ జనము కోకాలకు వెళ్తుంటే పరుగెత్తున్నారు. ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి పరిగెత్తున్నారు. ఇమానుయేలు ప్రార్థన మందిరంలో కూడా పరిగెత్తున్నారు. నష్టపోతారు, జాగ్రత్త. దైవజనుడిగా చెబుతున్నాను. ఇక్కడ నీకేం కొద్దు ఉందని, నీకు ఇక్కడ ఏం కొరత ఉందని, నీకు ఇక్కడ వాక్యం లేదా, ఇక్కడ నీకు ప్రార్థన లేదా, ఇక్కడ ప్రార్థన చేస్తే నీకు మేలు కలగట్లేదా? ఇటువంటి మందిరాన్ని విడిచిపెట్టి, ఇటువంటి సంఘం విడిచిపెట్టి ఎక్కడికో పరిగెత్తున్నావంటే నువ్వే దెబ్బతింటావు. జాగ్రత్త ప్రియమైన దేవుని పెట్టారా. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట చెబుతున్నాను నేను. జాగ్రత్త. నువ్వు నాటబడి చెట్టుగా ఉండాలి, నువ్వు కుండీలో చెట్టుగా ఉండమాక. దావీదు ఏమన్నాడు? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అంటే ఆ చెట్టు నరికేదాకా ఎక్కడ ఉండదు అంటే మందిరంలోనే ఉండిద్ది. ఆ చెట్టు పాతిన చెట్టు అక్కడే ఉండిద్ది. పెట్టించేట్టు ఎక్కడికైనా తిరిగింది, ఎక్కడికైనా తిరిగింది ఆ చెట్టు. ఆ చెట్టుకి ఏళ్ళు ఉండవు, కానీ ఆ చెట్టు తిరగటమే. ఆ చెట్టుకు స్థానం ఉండదు. ఆ చెట్టు ఎక్కడ ఉండాలంటే భూమిలో పాతుపడి ఉండాలి. ఒక సిమెంట్ కుండీలో కానీ, లేకపోతే ఒక మట్టి కుండీలో కాదు, ఉండే చెట్టు కాదు. ఉండేది అలంకరణ చెట్టుగా ఉంటున్నారు ఈనాడు చాలా మంది, తిరుగుతున్నారు అనే స్థలాల్లోకి. నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వు ఎక్కడ పెరిగావో అక్కడే ఉండు. అక్కడే ఉండి చచ్చిపోయింది అక్కడే ఉండు. సుఖ నివాసం చేస్తావు. హలో చెప్పండి అందరూ. సుఖ నివాసం చేస్తావు. నీ ఇంట్లో సుఖము, నీ భర్త నువ్వు సుఖం ఉంటావు, నీ బిడ్డలు నువ్వు సుఖం ఉంటావు, నీ కుటుంబం సుఖంగా ఉంటుంది. నువ్వు సుఖ నివాసం వదిలిపెట్టేసి దేవుని పాపం చేస్తాను. దేవుని ఏంటంటే ఆజ్ఞ మీరేవు. హల్లెలూయా. ఆజ్ఞ మీటంలో కరువు వచ్చింది. తర్వాత ఎళ్ళక చదువుకొని టైం లేదు. అక్కడ 4 కరువులు ఉన్నాయి. 1 కరువు, 2 మృగాలు, 3 ఖడ్గం, 4 తెగుళ్ళు. ఆ దేశం లేకపోతే ఆ కుటుంబం ఆఖరికి పతనమైపోయి సౌలు కుటుంబంలాగా ఏమి లేకుండా నిర్జలముగా పతనమైపోయిందంట ఆ కుటుంబం. తర్వాత ఇంటికి చదువుకోండి. 14 అధ్యాయం గ్రంథం చాలా భయంకరం వస్తుంది అన్నమాట. చెప్పడానికి టైం లేదు, తర్వాత చదువుతాను. మేము దేవుని బిడ్డలారా, నేను దండం పెట్టి చెబుతున్నాను మీ అందరికీ. ఈ కడవరి దినాల్లో నీకు ఇచ్చిన మందిరము, నీకు ఇచ్చిన సేవకుడిని నీ విడిచిపెట్టకుండా నువ్వు శని ఆదివారాలు మందిరం పాటించి నువ్వు క్రమంగా నడిస్తే నీ కుటుంబంలో దేవుడు సుఖ నివాసించును గాక. అట్టి కృప దేవుడు దయచేయును గాక. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటా. తల్ల వంచండి, ప్రార్థన.